సెకండ్ ఇన్సిడెంట్‌లో చూపించిన దాంట్లో చనిపోయిన వాళ్ళు సంఖ్య? వీళ్ళ క్రైమ్‌తో చనిపోయిన వాళ్ళు 23 అండి. ఓకే. సో, అండ్ ఇంకొకటేంటంటే సార్, అంటే మీరు ఇప్పటిదాకా ప్రొజెక్ట్ చేసిన ఏదైతే సినిమాలున్నాయో 'మల్లేశం' గాని, లైక్ 'ఏటీఎం మెట్రో' గాని, ఒక డిఫరెంట్ స్టోరీ ప్లాట్ లైన్ తోటే మీరొస్తారు. ఎప్పుడు ఫర్ ద ష్యూర్ యూ హావ్ ఎ డిఫరెంట్ మార్క్ ఇన్ ద ఫిల్మ్స్. సో, ఎందుకు ఇప్పుడు ఈసారి ఈ స్టోరీని ఖచ్చితంగా చూపించాలి అనడానికి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ యూ సార్? ద ఐడియాస్ ఆర్ లైక్ దట్ అండి. ఫస్ట్ భరద్వాజ్ సార్‌ని ఒక ఫ్రెండ్ కలిసారు. అండ్ దెన్ హి సెడ్ ఈ ఐడియా ఉంది అని చెప్పారు. కానీ నేను అన్నాను ఇది స్క్రీన్ ప్లే ఫార్మాట్‌లో ఉండకపోవచ్చు. ఫిల్మ్ వర్కౌట్ కాకపోవచ్చు. ఎండింగ్ లేదు కదా! ప్లస్ 23 మెంబర్స్ వాళ్ళ వల్ల చనిపోయిన తర్వాత రిఫార్మ్ చూపించడం చాలా కష్టము. మారారు అని చూపించడం కష్టం మూవీలో అని కొంచెం హెసిటేట్ అవుతున్నప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పారు. దెన్ ఐ థాట్ రెండిటిని కలిపితే ఐ థింక్ దేర్ ఇస్ ఎ స్టోరీ. ఆ ఐడియానే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అండ్ దెన్ ఐడియా మేడ్ మీ డూ దిస్ ఫిల్మ్. హ్యూమన్ రైట్స్ వైపు అనుకూలంగా ఉంటదండి. నేను అన్నది హ్యూమన్ రైట్స్ గురించి కాదు. హ్యూమన్ రైట్స్ ఎప్పుడో వైలేషన్ అయిపోయినాయి ఈ ఆ- మూడు ఇష్యూలో కూడా. అదే వయలేషన్ అంటే హ్యూమన్ రైట్స్ తరఫు ఉంటాయి ద స్టోరీ. ఇప్పుడు ఇంతకుముందు మన భరద్వాజ గారు చెప్పినట్టు హ్యూమన్ రైట్స్ జంజం వేసుకున్న వాళ్ళ వైపు ఉంటాయా, నాన్ జంజం వైపు ఉంటాయా? ఎవరికైతే జస్టిస్ దొరకడం కష్టం ఉంటుందో అండి వాళ్ళ వైపు ఉంటుంది సినిమా. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంటారు? అన్ఫార్చునేట్లీ క్యాస్ట్, పవర్, మనీ ఈ మూడు లేని వాళ్ళకి జస్టిస్ దొరకడం కొంచెం కష్టం అండి. అది వాస్తవం. అది మూవీలో చూపింది. కారం చెడు చుండూరు, అదే ఈ కారం చెడు ఇష్యూ చెప్పినప్పుడు ఇప్పుడున్న పాలకులు దాన్ని ఇది చేసింది. కారం చెడు ఇష్యూలో ఇప్పుడున్న పాలకులే. సో మీ సినిమా వాళ్ళు రిలీజ్ చేయనిస్తారా? ఆఫర్ అని ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఫిలింలో ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ చేయకుండా ఉండడమే కరెక్ట్. చేసిన తర్వాత అట్లీస్ట్ చూసినప్పుడు ఇది చేసిన తప్పు అని తెలుసుకోవడము అనేదే ఒక పాయింట్ అండి. హోప్‌ఫుల్లీ ఈ అన్ని కేసులలో తప్పు చేసిన తర్వాత కూడా చేసిన వాళ్ళు తప్పు చేశామని అనుకోవడం, సొసైటీ కూడా అది తప్పు అని చెప్పడము, అన్నిట్లలో కన్సిస్టెంట్‌గా ఇది తప్పైనప్పుడు తప్పు, ఎవరి మీద తప్పు జరిగినప్పుడు అందరూ కన్సిస్టెంట్‌గా మనం సపోర్ట్ ఎవరికైతే ఈ 3 ఉండవో జస్టిస్ దాని వైపు అందరం నిలబడడం అది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఇది కరెక్టే మీరు అన్నది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే కారం చెడు ఇష్యూలో మీరు తీసుకున్నారో ఆ కారం చెడు ఇష్యూకు సంబంధించిన మనుషుల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మీ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకుండా ఆపితే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన కొటేషన్ ఉన్నట్టు ఇప్పుడు జస్టిస్ అందరికీ సేమ్ లేదనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిల్మ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వయలెన్స్ అగెయిన్స్ట్ అండి ఫిల్మ్. అంటే ఒక ఒక మిస్టేక్ చిన్న మిస్టేక్ అయినా అప్పుడప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ అయ్యవచ్చు. 23 మంది చనిపోవచ్చు. దాంతో మళ్ళీ మన లైఫ్ ఎంత కంప్లీట్ డిజాస్టర్ అయిపోతది అని కంప్లీట్‌లీ వయలెన్స్ అగెయిన్స్ట్ చూపించిన ఫిల్మ్. కానీ సెన్సార్‌కి అప్లై చేస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తా అంటున్నారు. నెక్స్ట్ చుండూరు ఇప్పుడు మీరు ట్రైలర్‌లో చూసింది అది 70% తీసేయాలంటున్నారు. బస్ బర్నింగ్ 70. నా క్వెషన్ ఏంటంటే ఒక మ్యాసకర్ జరుగుతది. నేను ఓన్లీ 40 సెకండ్స్‌లో చెప్పానండి మూవీ. బట్ నేనేమి దాన్ని గ్లోరిఫై చేసి సినిమాటిక్ స్టైల్‌లో కాదు. బట్ అట్‌లీస్ట్ ఒక దగ్గర ఒక 8 మందిని చంపితే సినిమాలో ఎట్లా చూపిస్తామండి? ఒక నలుగురిని చంపినట్టు మీరు ట్రైలర్‌లో ఎంత ఇప్పుడు టీజర్‌లో ఎంత ఉంది? సినిమాలో అంతే ఉంది. కానీ దాంట్లో గ్లోరిఫై చేయట్లేదు నేను వయలెన్స్. జరిగిందది. ఇట్లా చేశారు వీళ్ళు. అంతకన్నా సాఫ్టర్ వేలో చెప్పలేమింకా. ఇది 70% తీసేయాలంటే సినిమాలో ఏముంటదండి? ఒకవైపు ఒక ఫిలిమ్స్‌లో నరుక్కుంటూ పోతున్నారు. నాకు సంబంధం లేదండి. ఐ యామ్ నాట్ జడ్జింగ్ దోస్ ఫిల్మ్స్. దానికి చూసేవాళ్ళున్నారు, చేసేవాళ్ళున్నారు, డబ్బులొస్తున్నాయి. అవి గ్లోరిఫై చేస్తున్నాయి వయలెన్స్. అవిటికి ఎట్లొస్తున్నాయి, యూఏ ఎట్లొస్తున్నాయి, అవిటికి కట్స్ ఎందుకు ఉండట్లేదు. దీన్ని నేను 20 ఇయర్స్‌లో వయలెన్స్ అగెయిన్స్ట్ తీసిన ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్. మిగతా ఫిల్మ్స్‌లో హీరో గ్లోరిఫై చేస్తున్నారు వయలెన్స్, పబ్లిక్ చూస్తున్నారు. పబ్లిక్ చూసే వరకు అవి మూవీ తీసేవాళ్ళు ఉంటారండి. ఎవరిది నేనేం జడ్జ్ చేయట్లేదు. వాళ్ళు చూసుకొని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ నాదే. బట్ అవిటికి సర్టిఫికేట్లు ఎట్లొస్తున్నాయి అనేదే ఎవ్రీ
రూల్స్ అవే ఉంటాయి, సెంట్రల్ వాళ్ళ గైడ్ లైన్స్ అవే ఉంటాయి. అయినప్పుడు కూడా కొన్ని ఫిల్మ్స్కి ఎందుకు కష్టం అవుతుంది, కొంతమందికి ఎట్లా సర్టిఫికెట్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇవి మరి వైలెన్స్ ఉన్నారు 70% తీసేయాలని ఎందుకు అనట్లేదు. ఇక్కడ బస్ బర్నింగ్ మీరు ఎంత చూసారో సినిమాలో అంతే ఉంది, కానీ బస్ బర్నింగ్ జరిగిందండి, అది జరిగినట్టు చూపిస్తున్నా. దాంట్లో ఏమి వైలెన్స్, కాలిపోయి శవాలు అట్లాంటిది ఏం చూపించట్లేదు, సాఫ్టెస్ట్ వే. ఇంకొకటి మ్యాసెకర్ కూడా 40 సెకండ్స్లో జస్ట్ చిన్నగా వచ్చేసి 4 అది మరి 8 మందిని ఎట్లా నరుకుంటారు వాళ్ళు. నేను అంత వైలెన్స్కి వెళ్ళలేదు, అవసరమే ఉంచి కన్వే చేస్తే చాలని. కానీ కన్వే చేసింది కూడా సో ఇప్పుడు ఎవరు రూల్స్ సేమ్ అండి, సెంట్రల్ అది వాళ్ళ బోర్డుగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు, కొన్నిటికి ఈ ప్రాబ్లం ఎందుకు. సో ఎగ్జాక్ట్లీ ఫిలింలో కూడా మీ క్వశ్చన్ అడిగినారు, కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, కొంత ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. ఎట్లా కన్వీనియంట్గా అంటే ఈ 3 ఉన్న వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దొరకదు. ఈ 3 ఇన్సిడెంట్లకు కూడా బొజ్జ తారకము, కేజీ సత్యమూర్తి, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయా మీ సినిమాలో? ఈ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరివి ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యమూర్తి సార్ రాసిన పోయిటరీ అవన్నీ ఏదైతుందో అది మీకు కొంచెం పోయిటరీ వస్తుంది, ఫోర్స్డ్గా ఉండదు. సో ఒక దగ్గర హ్యూమన్ రైట్స్ మాట్లాడుతుంటే కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారకం సార్ ఇంకా కత్తి పద్మారావు సార్ కలిసి ఒక దగ్గర లేరేమో, కాకపోతే కొంచెము హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు ఒక 4-5 కలుస్తున్నప్పుడు మాట్లాడుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. ఇవన్నీ అవసరం ఉన్నట్టు ఆర్గానిక్గా వస్తాయండి సినిమాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాజ్ గారు, హాయ్ అండి, దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. సో ఒక వండర్ఫుల్ పర్సన్ని అందరికీ పరిచయం చేశారు. ఆవిడ మాట్లాడుతుంటేనే అందరికీ చూడాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అండ్ బేను గారి దగ్గరికి వెళ్ళి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నారు, మీరు రాసుకున్నారు. సో ఆ పార్ట్ వరకు మీరు ఎంతవరకు ఎగ్జాక్ట్గా చూపించగలిగారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ చెప్పినట్టు యాక్చువల్గా లోపల ఎలా ఉంటుంది, వర్క్షాప్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ కన్వే చేశానండి. సో కొంతమందికి కొంచెం అక్కడ ల్యాగ్, మన ఈజీగా వాడే పదం ల్యాగ్ అనవచ్చు, బట్ అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో అది చూపించాలనుకున్నా అది అట్లనే పెట్టామండి. అండ్ మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ఒక క్వశ్చన్ అనేది బ్యానర్లో చూపిస్తున్నారు. సో ఆ క్వశ్చన్ అనేది బేను మ్యామ్ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆవిడ కాబట్టి. అది మ్యామ్కి క్వశ్చన్ అది. అందరికీ సేమ్ జస్టిస్ ఉంటుందా అనేది మ్యామ్. బట్ నాకు మేడంతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ ప్రకారంగా అయితే చాలామంది ప్రిజనర్స్కి ఎక్కడ లీగల్ ఇది ఉంటుందండి, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడానికి ఉంటారు, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ రీసోర్స్ పీపుల్, వాళ్ళతో ఇంకా డబ్బులు ఇవ్వాలని అడుగుతారు, బెయిల్ ఇవ్వమని అంటారు. సో దే ఆర్ నాట్ సంథింగ్ దట్ ఫ్యామిలీస్ ఆల్సో వుడ్ లైక్ టు బీ దేర్. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది. సో లాట్ ఆఫ్ దెమ్ రాట్ ఇన్ జైల్, వాళ్ళకి రీసోర్సెస్ లేక. అండ్ వ్యాస్ అండ్ గణేష్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? వ్యాస్ది ఆల్మోస్ట్ కొంచెం సినిమా కదండి, కొంచెం దాంట్లో ఎగ్జాజరేట్ చేసి పెట్టిన క్యారెక్టర్. బట్ బేసిక్ పాయింట్ ఈస్ హౌ సమ్మన్ కెన్ చేంజ్ అనేది. సో ఆ వ్యాస్ యాక్చువల్ ఫిలింలో ఉన్న క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ ఎ చేంజ్ టువర్డ్స్ ఎండ్, అండ్ అది సిమిలర్ అండి. బట్ ఎగ్జాక్ట్ వైలెన్స్ పార్ట్ కొంచెము లోపల దాదాలాగా ఉండడం, అది కొంచెం సినిమాకి అవసరం వచ్చినంత ఎగ్జాజరేషన్ అండి. ఆ రియాలిటీ ఉంది మ్యామ్. బట్ జైలు లోపల, బయట హీ వాస్ లైక్ దాట్.